హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్లానింగ్ చూస్తుంటే ఇది గబ్బర్ సింగ్కి మించి ఉండబోతుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది భయ్య. జస్ట్ ఒక సాంగ్కి ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్కి ఆయన క్రియేట్ చేసిన హైప్ మాత్రం మామూలు లెవెల్లో లేదన్న. ఇప్పుడు ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కొక్క పోస్టర్ చూస్తుంటే ఇది కదా మా వింటేజ్ కళ్యాణ్ బాబు అనే రీతిలో ఉన్నాయి. ఒక పోస్టర్కి మించి ఒక పోస్టర్, ఒక పోస్టర్కి మించి ఒక పోస్టర్. ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ కూడా అద్దరిపోయింది భయ్య. చాలా రోజుల తర్వాత, ఇందాక గత వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పా, అసలు ఓజీ తర్వాత కళ్యాణ్ గారి మైండ్ మరి ఎంతలా మార్చేశారంటే సుజిత్ గారు ఇక తమ్మను అంటే ఆ సినిమాకి పనిచేసిన యూత్ అంతా ఓజీకి ముందు ఓజీకి తర్వాత అనేలా అయిపోయింది కళ్యాణ్ గారిది. అసలు లుక్స్ పరంగా కానీ హెయిర్ స్టైల్ పరంగా కానీ ఏంట్రా బాబు అరాచకం అంతే. అసలు హరీష్ శంకర్ ఈ ఆర్ ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్కి ఎంత హైప్ ఎందుకు ఇస్తున్నాడు అని నాకు ముందు నుంచి ఒకటి జస్ట్ ఒక టైప్ ఆఫ్ సాంగే కదా, దీనికి ఎందుకు ఎంత హైప్ ఇచ్చేస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ సాంగ్ గురించి తెలుస్తుంటే ఇప్పటికే కొన్ని వెబ్సైట్స్కి సంబంధించిన సినీ వెబ్సైట్స్ అయిన ఐడియల్ బ్రెయిన్ గారు అవి ఇక కొంతమంది అంటే ఈ సినిమా వాళ్ళతో దగ్గరగా ఉండి చాలామంది ఈ సాంగ్ వినడం జరిగింది. వాళ్ళు ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం ఈ సాంగ్ విన్న తర్వాత కళ్యాణ్ గారికి ఏదైతే మన ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్స్ అందరూ 100% సాటిస్ఫై రేంజ్లో ఉండబోతుందంట సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ అనేది రేపు ఈవినింగ్ మనకు రాబోతుంది అనే విషయాలు అవన్నీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక అంటే ఒక ఊర మాస్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది భయ్య. అదేంటంటే ఆరా ఉస్తాద్ సాంగ్ ఏదైతే ఉందో కళ్యాణ్ గారు ఒక ట్రిబ్యూట్ లాగా అయితే ఇందులో ఒక మాస్ సాంగ్ ఉందంటన్నా. ఆ సాంగ్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూస్తే మనకి ఒక మనశంకర వరప్రసాద్ అనే సినిమా మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక మామూలు వైబ్ ఇవ్వలే. ఇప్పుడు ఏదైతే వింటేజ్ చిరంజీవి గారిని మనం చూసామో మనశంకర వరప్రసాద్లో, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా మనం ఒక గబ్బర్ సింగ్, ఒక తమ్ముడు, ఆ టైప్ ఆఫ్ ఒక క్యారెక్టరైజేషన్లో కళ్యాణ్ గారు ఒక యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టరైజేషన్లో ఒక పోలీస్ క్యారెక్టర్లో కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు. అందులో వచ్చి ఒక మాస్ సాంగ్ మాత్రం కొన్ని డికేట్స్ చేయలేస్తాడు భయ్య. ఇప్పుడు ఆర్ఆఫ్ వస్తుంది ఆ సాంగ్, అసలు ఆ బీట్స్ వింటుంటేనే దేవిశ్రీ ప్రసాద్ కుమ్మేశాడు అనిపిస్తుంది. ఇంకా దానికి తోడు చంద్రబోస్ గారి లిరిక్స్ అట. అసలు కళ్యాణ్ గారి ఇంకా మొత్తం ఆయన సినీ కెరియర్ నుంచి ఇప్పుడు జరిగిన పొలిటికల్గా ఆయన సాధించిన విజయాలు అన్నిటిలో పాటు ఆయన పడ్డ కష్టాలు మొత్తం ఎవ్రీథింగ్ ఒక కల్ట్ ఫ్యాన్స్కి కావాల్సినంత మొత్తం స్టఫ్ ఇచ్చాడు భయ్య చంద్రబోస్ రాసిన ఒక్కొక్క లైను కళ్యాణ్ గారి అభిమానులు గుండె లోతులో తవ్వుతాట. చూడండి, ఒక్క సాంగ్కే ఈ ట్రైబుల్లో ఒక హరీష్ శంకర్ ఇంత ఇచ్చేసాడంటే సినిమా కోసం అయితే ప్రాణం పెట్టాడట భయ్య. అసలు సినిమా ఏ లెవెల్లో వచ్చిందంటే చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక తెలుగు సినిమా చూసిన ఫీల్ వస్తుందట. అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఇంకా క్లియర్గా చెప్పాలి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తెలుగు సినిమాలు వస్తున్నాయి. తెలుగు నుంచి ఎలాంటి సినిమా వచ్చినా సరే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఏంట్రా బాబు వీళ్ళు ఏం చేస్తున్నారని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మత్తులో మరి భారీ బడ్జెట్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓన్లీ ప్రమోషన్స్ కోసమే వందల వేల కోట్లు ఖర్చు పెట్టిన టైప్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రమోషన్స్కి ఒక 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సో ఇలాంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక ట్విట్టర్లో ఒక ఫ్యాన్ చేసిన ఎడిట్తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి సంబంధించి హైప్ ఏ రేంజ్లోకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అదే. మైకిల్ జాక్సన్ గారు పవన్ కళ్యాణ్ ఆ ఎడిటే చూడండి. ఇదేదో ఇంకా అంటే ఫ్యాన్స్ వన్స్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చెప్తున్నారు కదా భయ్య, అందరూ ఎలా మాట్లాడతారంటే కళ్యాణ్ గారి సినిమాకి ఇంకా హైప్ ఏంటి రావట్లేదు ఏంటి అది ఇది అని. నేను హరిహర వీరమల్లు టైంలో కూడా చెప్పా, ఒరే బాబు సినిమా చనిచ్చిపోయిన సినిమాలు తీసుకొచ్చినా సరే, అంటే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయినా సరే దాంతో రికార్డులు పెట్టిన ఫ్యాండమ్ వాళ్ళది. సో అలాంటిది కళ్యాణ్ గారి ఫ్యాన్ సినిమాకి ఇంకా హడావిడి లేదేంటి, క్రేజ్ లేంటి అనే మాటలు అసలు ఏదో మాట్లాడతారు. కానీ నిజంగా అలా మాట్లాడినోడు తెలుసు అసలు కళ్యాణ్ గారి స్టామినా ఏంటో. హరిహర వీరమల్లు లాంటి సినిమాతో ఆల్ టైమ్ ప్రీమియర్స్ రికార్డు పెట్టారు అంటే ఇంకా అంతకు మించి కలిసి ఎవరు ఉంటారు భయ్య. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సినిమా ముందు నుంచి హరీష్ శంకర్ గ్రిప్ పోయింది, హ్యాండిల్ చేయగలరా కళ్యాణ్ గారిని. ఇప్పుడు ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మొత్తం కూడా ఇప్పుడు కళ్యాణ్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తుంది, దాన్ని మ్యాచ్ చేయగలరంటే ఖచ్చితంగా 100% హరీష్ శంకర్ అయితే ఈజీగా కొట్టేస్తాడు భయ్. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తే గబ్బర్ సింగ్ షో చూసిన తర్వాత ఒకటే మాట థియేటర్ మొత్తం, హరీష్ శంకర్ అనేవాడు ఇంకా ఆడికి కాలు మొక్కన తప్పలేదు, అంత
అటువంటి హిట్ ఇచ్చాడు. అంటే ఒక హీరోని ఎలా చూపించాలి అనేది వాళ్ళ ఫ్యాన్స్‌కి తప్ప ఇంకా వేరే ఎవరికీ తెలీదని నిరూపించారు. ఒక 'హరీష్ శంకర్' గాని, 'సుజిత్' గాని. సో, మళ్ళీ అదే 'హరీష్ శంకర్' 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమాతో వస్తున్నాడంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి పోస్టర్ కూడా ఇంకా ఒకదానికి మించి ఒకటున్నాయి. ఇక సాంగ్ అంటారా 'దేఖ్ లెంగే సాలా' సాంగ్ అయితే అసలు కళ్యాణ్ గారి నుంచి ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయలేని డాన్స్. అది రాక కాదు. ఎందుకంటే అన్న కళ్యాణ్ గారి పాత సినిమాలు మీరు ఏదైనా చూసుకుంటే ఒక 'తమ్ముడు' గాని, ఒక 'తొలి ప్రేమ' ఇంకెందుకని ఆయన ఫస్ట్ సినిమా 'అక్కడమ్మ ఇక్కడబ్బా' డాన్స్ చూసినా సరే ఇంత డాన్స్ ఉన్న వ్యక్తి ఎందుకు డాన్స్ మానేసాడంటే మరి అది బద్ధకమో లేదంటే మరి కళ్యాణ్ గారు నిజంగా డాన్స్‌ని తప్పుకోవడం తెలియదు కానీ ఒక స్వాగ్ ఉంటది. అంటే అందరూ డాన్స్ చేస్తారు, అందరూ జిమ్నాస్టిక్స్ చేస్తారు. కానీ అలాంటివి ఏవి కష్టపడకుండా జస్ట్ ఆయన ఇలాగంటేనే ఒక వైబ్ వచ్చేది భయ్య. నాకు ఎడిట్ చూస్తే మైకిల్ జాక్సన్‌ది, కళ్యాణ్ గారిది ఎడిట్ చూస్తే ఈ బాడీ లాంగ్వేజ్‌న కళ్యాణ్ గారు ఇన్ని రోజులు ఫాలో అవుతూ వచ్చారు. ఒక మైకిల్ జాక్సన్ లాంటి బాడీ లాంగ్వేజ్‌ని ఆయన ఇన్ని రోజులు అంటే అడ్మైర్ చేసుకుంటూ వస్తే గాని ఒక మనిషిని మనం అంత అడ్మైర్ చేస్తే గాని ఆయన బాడీ లాంగ్వేజ్ మనకు రాదు. సో, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు 'హరీష్ శంకర్' అనేవాడు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా ఓర్ర మాస్ విత్ మెసేజ్ అట. మరి ఆ మెసేజ్ ఏం చెప్పబోతున్నారు ఏంటంటే మెసేజ్ మాత్రం అంతర్లీనంగానే ఉంటూ మ్యాక్సిమం ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ వేలో సాగబోతుందంటే ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారట భయ్య. 'గబ్బర్ సింగ్'లో మనకి ఒక అంతాక్షరి కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక కెబికాక అలాంటివి ఫస్ట్ హాఫ్తోనే అయిపోతాయట. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కళ్యాణ్ గారు ఇంకా చెప్తున్నా కదన్నా, ఇక ప్రతి సీను కూడా 'గబ్బర్ సింగ్' ఇంటర్వెల్ బ్రాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి మించి ఉండబోతుందంట. చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అన్న ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఏంటి 'హరీష్ శంకర్' గారి సినిమా ఇంకా గ్రిప్ పోయింది, కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ తగ్గిపోయారు. 'హరీష్ శంకర్' గారి సినిమాలో గ్రిప్ పోయినా సరే కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ తగ్గిపోవడం అనేది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అది జరగదు భయ్య. ఒక భూమి, ఒక ఆకాశం, ఒక సూర్యచంద్రులు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో శాశ్వతంగా అదే విధంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా శాశ్వతం. ఎందుకంటే అన్న ఆయన సినిమాలతో వచ్చిన అభిమానం కాదన్నది ఒక మనిషిని అడ్మైర్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చిన అభిమానం పోదు. ఏదో సినిమాలు హిట్ అయితే వచ్చిన అభిమానం అనుకోండి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. సినిమా హిట్ అయితే వస్తుంది పోతే ఎవడు పట్టించుకోడు. కానీ కళ్యాణ్ గారికి అలా ఫ్యాన్స్ కాదు, ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ప్రజల కోసం సేవ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన పడే ఒక సొసైటీ పట్ల ఆయనకున్న బాధ్యత ఇవన్నీ నచ్చొచ్చిన వాళ్ళు. సో ఎంత ఈజీగా ఆయన నలుగురేస్తారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఒక సినిమా హిట్ అయితే వచ్చేవి ఫ్యాండమ్స్ కాదు, ఈ ఫ్యాండమ్ సపరేట్. చెప్తున్నా కదా తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్తో సంబంధం లేకుండా, సినిమాతో సంబంధం లేకుండా ఆ సినిమా స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది, లేదా ఆ సినిమా నుంచి ఒకటి మంచి ట్రైలర్ రాలేదు, అవి ఇవి ఏ లెక్కలో ఉండవు. కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే డే 1 ఆల్ టైమ్ రికార్డ్, ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్. ఇన్ కేసు టాక్ పడితే దాని ఇంపాక్ట్ ఒక అత్తారింటికి దారేది, ఒక 'గబ్బర్ సింగ్', ఒక 'ఓజీ' ఆ రేంజ్లో ఉంటుంది. సో అలాంటి టాకుకు మించి 'ఓజీ' అనే సినిమా కొంతమంది ఫ్యామిలీస్ దూరమైన మాట ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అనే సినిమాకి ఏ రేటెడ్ ఇచ్చారు, దట్టు ఆ బ్లడ్ బాత్ అవన్నీ కూడా కొంతమందికి అంటే ఇప్పుడున్న జనరేషన్కి గట్టిగా ఎక్కింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అత్తారింటికి దారైతే 'గబ్బర్ సింగ్' ఎలా అయితే ఆదరించారో ఆ రేంజ్లో అయితే ఆదరించలేదు. ఇప్పుడు ఆ లోటు అనేది 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఇంకా మీకు ఫిక్స్ అయిపోయినాయి. ఈ సినిమాకి ఫ్యామిలీస్ తండోపతండాలు కన్నా ఇప్పుడు మనశంకర వరప్రసాద్కి ఎలా అయితే క్యూ కట్టారో దానికి మించి ఫ్యామిలీస్, యూత్ ఇద్దరూ కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాని తీసుకెళ్ళి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రీజనల్ సినిమా లాంగ్వేజ్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా పెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక 200 కోట్ల బిజినెస్. కళ్యాణ్ గారి సినిమా అంటే తెలుగు రాష్ట్రాల వరకు 200 కోట్లు అనేది కామన్ అయిపోయింది భయ్య. ఎలా అంటే చెప్తున్నా కదా, పెట్టిన డబ్బు పెట్టిన మొత్తం అంతా కూడా డే 1 ఇంకా ఫస్ట్ వీక్లో లాగేస్తారు. ఇంకా పై వచ్చిందంతా కూడా ఇన్ కేస్ స్టాక్ పడితే మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కళ్యాణ్ గారిని ఏదైతే 'హరీష్ శంకర్' గారు 'గబ్బర్ సింగ్'లో ఎలాంటి ప్రజెంటేషన్ అయితే ఇచ్చారో దానికి మించి ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క సీన్ బై సీన్లో కూడా దట్టు కళ్యాణ్ గారి డ్యాన్స్, కళ్యాణ్ గారి మూవ్స్, అదేవిధంగా కళ్యాణ్ గారి స్వాగ్తో, ఒక హీరోయిజంతో, ఒక బద్రి లాంటి క్యారెక్టర్గా ఒక పోలీస్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని చెప్పి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తుంది. ఒక యాటిట్యూడ్తో ఉంటాడంట నా సినిమా మొత్తం. జస్ట్ 'ఓజీలో' ఒక 3-4 నిమిషాలు అలా నడుచుకుంటూ వచ్చి ఒక యాటిట్యూడ్తో ఒక సీన్ చేస్తేనే బ్లాక్ బస్టర్ అయిన సినిమా. అలాంటి యాటిట్యూడ్ సినిమా మొత్తం చూపిస్తూ ఒక మాస్ సాంగ్ డ్యాన్స్ వేస్తే ఆ ఊచకోత ఎలా ఉండబోతుంది అనేది ఈ 26న మార్చి 26న మీరు చూడబోతున్నారు.